వెల్కమ్ టు చల్లా బ్లాగ్స్. మేము ఇప్పుడును జనవరిలో వెళ్ళాము. ఈ వీడియోలు చేయడానికి చాలా టైం పట్టింది. మేము వరంగల్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కామండి. సికింద్రాబాద్లో ఎక్కి వరంగల్లో దిగాము. వరంగల్లో దిగేసి అక్కడి నుంచి చూడండి నైట్ అయింది కదా, రైల్వే స్టేషన్ అంతా చెప్తుంది. ట్రైన్ కూడా మాకు ఆలస్యంగా వచ్చింది. వచ్చినాక ఇంకందరం ట్రైన్ ఎక్కేసి అప్పుడప్పుడు ఇలా మనం ట్రిప్లకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా, ఫ్రెండ్స్ అందరితో కలిసేసి. ఇలా మేము ఆ ట్రైన్లో ఒక రోజంతా ప్రయాణం కదా, ఒక రోజంతా బోర్ కొట్టక ఉండడానికి చక్కగా మేము ఎంటర్టైన్మెంట్గా అందరము చూడండి తంబోలా ఆడుకోవడము, అంతాక్షరి అన్నీ ప్రతి ఒక్కటి గేమ్స్ లాగా ఆడుకుంటూ సరదాగా చేసుకుంటూ వెళ్ళామండి. ఎవరును అందరూ ఎవరికి మాకు ఏసీ కూడా దొరకలేదండి. అయినా సరే మేము మాత్రము అడ్జస్ట్ అయిపోయి చక్కగా చూడండి మా వాళ్ళు పైనకి కూర్చొని ఎవరికి వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి వీళ్ళు చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు. చూడండి ఇలాంటి కోతి చేష్టలు చేసుకుంటూ వెళ్ళేసి మేము ప్రయాగరాజు రైల్వే స్టేషన్లో రాత్రి 8 అయిందండి. ఇక్కడ 30 నాడు మేము నైట్ ఎక్కితే 31st నైట్ మళ్ళీ సేమ్ అదే టైంకు ప్రయాగరాజ్లో దిగాము. చూడండి లగేజ్ మాత్రం చాలా తక్కువగా తీసుకెళ్ళాడండి. ఎప్పుడు ట్రిప్లకి వేసినా మేము 9 రోజులు కదా, అయినా సరే 2 బ్యాగులే చేసుకున్నామండి. ఒకటి చిన్న ట్రాలీ బ్యాగు, ఒక హ్యాండ్ బ్యాగు, ఫుడ్ అంతాను లైట్ వెయిట్ బట్టలు, ఎప్పుడైనా సరే జెర్కిన్లు, స్వెటర్స్ ఎవరు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫుడ్ కూడా లైట్ ఫుడ్ తీసుకొని మేమందరం అక్కడ బయలుదేరి చూడండి మా బ్యాగులన్నీ పెట్టుకొని అందరికీ చిన్నవి 2 బ్యాగులు అంతే, ఎక్కువ లేదు, అంత లైట్ వెయిట్గాను ఇబ్బంది లేకుండా మనం మళ్ళీ ఎక్కడన్నా మోయగలిగినా కానీ మనం మోసుకునేలాగా అంతా ప్లాన్ తీసుకొని ప్రయాగ రైల్వే స్టేషన్లో ఇంకా మేము బయలుదేరాము. మా లగేజ్ అంతా ఒక ట్రాలీ ఎక్కిచ్చేసి మళ్ళీ మాకు అక్కడ ఒక బస్ అరేంజ్ చేశారు. ఆ బస్ దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము. చీకట్లో చూడండి ఎంత చక్కగా కనపడుతుందో ప్రయాగరాజు. ఇదే ప్రయాగరాజు రైల్వే స్టేషన్. అక్కడి నుంచే మేము సామాన్ అంతా పెట్టుకొని ఇప్పుడు చాలా మధ్యరాత్రి అయ్యిందండి. మధ్యరాత్రి మాకు బస్సు ఇచ్చారు. ఆ బస్సులో మేము ఇంకా సపరేట్గా మాకు 9 రోజులు ఇదే బస్సు ఉంటుందండి మా దగ్గర. నైటు లాడ్జింగ్లో పడుకొని అక్కడ నుంచి ఇంకా పొద్దున్నే మన ప్రయాగరాజు త్రివేణి సంగమ స్నానానికి బయలుదేరాము. చూడండి ఎంత హుషారుగా ఉన్నారో అందరూ నడుచుకుంటూ అంత పొద్దున్నే లేసేసి స్నానాలు చేసి ఇంకా ప్రయాగరాజ్ త్రివేణి సంగంలో స్నానం చేద్దామని బయలుదేరాం అందరు చూడండి ఎంత ఫస్ట్ రోజు కదా ఎంత ఉత్సాహంగా ఉన్నారో కదా. ఎప్పుడైనా సరేనండి ఇలాంటివి పెట్టుకున్నప్పుడు మనకు ఏ చీకు చింత లేకుండా ప్రశాంతంగా ఉంటాము. చూడండి ఇది త్రివేణి సంగమము. స్నానానికి మేము వెళ్ళామండి. వెళ్ళేసి అందరం స్నానాలు చేసాము. స్నానాలు చేసేసి అక్కడ అందరము దీపాలు పెట్టుకున్నాము. అక్కడ మనకు దీపాలన్నీ కొంచెం ఏంటంటే 20 రూపాయలు ఇస్తే మనకి ఇస్తున్నారు. అందులోనూ పువ్వులను, నూనె, ఒత్తులు, అగ్గిపెట్టె, అగరబత్తులు అన్నీ వాళ్ళే ఇస్తున్నారు. మనం ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్ళకుండానే అక్కడే చక్కగా దీపాలు పెట్టుకున్నాము. కొంచెం లోపలికి వెళ్ళి స్నానం చేస్తే మంచిగా ఉన్నాయండి నీళ్ళు, ఏ ఇబ్బంది లేదు. చక్కగా మనం లోపలికి వెళ్తే ఏ భయపడాల్సిన పని కూడా లేదు. ఒక సహాయం తీసుకొని వెళ్తూ ఉంటే కాకపోతే జాగ్రత్తగా ఉండాలి ఎవరమైనా సరే. కానీ ఇలా వెళ్ళి మేము త్రివేణి సంగమంలో స్నానం చేసుకున్నామండి. త్రివేణి సంగం అనే 3 నదుల కలయికే అనగా 3, వేణి అనగా నది. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, పూర్వజన్మ నుండి విముక్తి లభిస్తుందట. త్రివేణి సంగమాన్ని సృష్టించింది గంగా, యమున మరియు సరస్వతి. చూడండి ఇక్కడ అందరము ఎంత దిగేసి లోపలికి వెళ్ళి ఇక్కడ మేమండి ఒకటి చెప్తాను. ఈరోజు మేము 16 కిలోమీటర్లు నడిచామండి. ఇంకా సాయంత్రం వరకు, ఇప్పుడు కాదు. చూడండి ఈ వీడియో అంతా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకు 16 కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందో కూడా మీకు చెప్తాము. అయినా కానీ ఎంత ఉత్సాహంగా ఉన్నామనండి. అంత ఉత్సాహంగా బయలుదేరి త్రివేణి సంగతి ఇక్కడ తెచ్చుకొని మేము కొంచెం స్నాక్స్ తెచ్చుకున్నాము. అంత లైట్ ఫుడ్ కదా, ముందు భక్షాలు తెచ్చుకున్నాము. ఇక్కడ కూర్చొని అందరం భక్షాలు తినేసి మళ్ళీ మనం వేరే దగ్గరికి బయలుదేరామండి. ఎందుకంటే ఏదైనా సరేనండి మనం ఎక్కడ పోయినా సరే ఒక జాగ్రత్తతో ఉండాలండి. ఏదైనా సరే మన జాగ్రత్తతో మనం ఉన్నామనుకోండి మనకేమీ కాదు. ఇంతమంది ఉన్నాం కదా, ఎక్కడన్నా తప్పిపోకుండాను అంత చాలా జాగ్రత్తగా ఉన్నాయి అక్కడ అన్నీను. ఎక్కడ తప్పిపోయినా అక్కడక్కడ నెంబర్స్ వేశారు. ఆ నెంబర్స్ దగ్గర మేము అలా గుర్తుపెట్టుకొని అందరం అక్కడికి వచ్చేవాళ్ళము. చేసి ఇక్కడ త్రివేణి సంగంలో స్నానం చేసేసుకున్నాం కదా, అందరం దీపాలు పెట్టుకున్నాం కదా. కొన్ని వేల మంది అండి. అయినా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండాను ఫ్రీగా ఉంది. మంచిగా కొంచెం బట్టలు మార్చుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది కానీ ఇంకా ఏ ఇబ్బంది లేదు. అందరం ఇలా బొట్లు పెట్టించేసుకొని ఇక్కడ మేము అందరము హ్యాపీగా ఒక ఫోటో దిగేసి ఇప్పుడు మేము మళ్ళీ బయలుదేరాము. బడే హనుమాన్ టెంపుల్కి వెళ్ళామండి.
ఇక్కడ దీనికి దగ్గరలోనే బడే హనుమాన్ టెంపుల్ ఉంది. ప్రయాగరాజ్లోని బడే హనుమాన్ టెంపుల్ కూడా చాలా పెద్దదండి. ప్రయాగరాజ్లోని బడే హనుమాన్ మందిరము అత్యంత ప్రసిద్ధమైనది. ఇక్కడ హనుమంతుడు పడుకున్న స్థితిలో దర్శనమిస్తారు. సుమారుగా 20 అడుగుల విగ్రహం. ఇది త్రివేణి సంగమం సమీపంలో ఉంది. ఇది 700 సంవత్సరాల నాటి ప్రాచీన ఆలయం. ఒక భక్తుడు తన సంతాన ప్రాప్తి కోసం ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని, ఆ తర్వాత హనుమంతుడు ఇక్కడ శయనించాడని నమ్మకం. కుంభమేళ సమయాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తారండి. ఇప్పుడు ఇక్కడికి మాకు మధ్యాహ్నం అయింది. పొద్దున త్రివేణి సంగమ స్నానం అయిపోయింది కదా, మధ్యాహ్నం 1:30కి ఇక్కడికి వచ్చాము. ఎక్కడైనా సరేనండి పడుకొని ఉంటాడు కదా మనకు, ఇక్కడ మాత్రం హనుమంతుడు మనకు పడుకొని శయనమిస్తాడు అంతే. ఇక్కడ మాత్రం పర్సులు అవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. మాలో ఒకరికి ఫోన్ పోయింది, అంత జిప్పు ఉన్న పర్సులే తెచ్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మేము హోటల్కి వచ్చేసామండి. హోటల్కి వచ్చేసి ఇక్కడ కాస్త రెస్ట్ తీసుకున్నాము. చూడండి ఇదే మా హోటలు. ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ బయలుదేరాము. ఎక్కడికి బయలుదేరాము? సాయంత్రం 5 అయిందండి. 5 గంటలకు మేము ఇప్పుడు అలోపీదేవి ఆలయానికి బయలుదేరాం. మాధవేశ్వరి ఆలయం ఇది చూడండి. మాధవేశ్వరి ఆలయం కూడా ఎక్కడైనా చూడండి ఎలా ఉందో. మాధవేశ్వరి ఆలయం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో ఉన్న ప్రసిద్ధ శక్తిపీఠం మాధవేశ్వరి ఆలయం. అలోపీదేవి ఆలయం కూడా అంటారు ఈ ఆలయాన్ని. ఇది అష్టాదశ 18వ శక్తిపీఠాల్లో 14వదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ త్రివేణి నుండి చేతివేళ్ళు సతీదేవి చేతివేళ్ళు కుడి చేతివేళ్ళు పడ్డాయని పురాణాల కథనం. ఇక్కడ విగ్రహం ఉండదు. అమ్మవారిని ఊయల రూపంలో పూజిస్తారు. సతీదేవి దేహ భాగాలు పడిన ప్రదేశాల్లో ఇది చిట్ట చివరిది. ఇక్కడ దేవి అదృశ్యమైనదని నమ్మకం. అందుకే దీనిని అలోపీదేవి అనే పేరు వచ్చింది. నవరాత్రుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. పవిత్రమైన త్రివేణి సంగమానికి సమీపంలోనే ఉంది కదా. ఎక్కడైనా మనకు అమ్మవారిది రూపం ఉంటుంది కదా, రూపం ఉండదండి. ఇక్కడ ఓన్లీ పైనుంచి ఇలా పింక్ కలర్తో కట్టారు చూసారా, కింద ఊయల. ఆ ఊయలని కింద వాటర్ ఉంటాయి. అందులో ఉన్న వాటర్ని మనకు తీర్థంగా ఇస్తారు మనకి ఎప్పుడైనా సరే. ఇక్కడ దీని చుట్టూరా దీని దర్శనం చేసుకుంటే మనము చీరలు కానీ జాకెట్ ముక్కలు బియ్యం ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడికి తీసుకొని ఇవ్వచ్చు. ఊయల ఊగుతూ ఉంటుంది. మీకు కనిపించాలంటే చూస్తే పరీక్షగా చూస్తే మీకు తర్వాత తెలుస్తుంది. ఇక్కడ అలోపీదేవి చూసారా, మనకి ఎక్కడైనా సరేనండి రూపం ఉండకుండా ఉండదు కదా. శివయ్యకి ఎట్లా రూపం ఉండదో ఇక్కడ కూడా అలోపీదేవికి రూపం ఉండదు. ఇది కూడా మాధవేశ్వరి టెంపుల్ చాలా పెద్దగా ఉందండి. పక్కన మేము అందరం కలిసేసి దీపాలు పెట్టుకున్నాము. మనకు దీపాలు పెట్టుకున్న వాళ్ళు ఏమో పెట్టుకోమంటున్నారు, కాకపోతే జాగ్రత్తగా ఒక సైడ్కి పెట్టుకోమన్నారు. మాకు మాత్రం నైట్ అయ్యిందండి. ఆ నైట్ వేళల్లో దీపాలు చూడండి ఎంత చక్కగా కనబడుతున్నాయనండి చూస్తూ ఉంటే. కానీ చాలా మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించిందండి ప్రయాగరాజులోని. ఇది కూడా మాధవేశ్వరి చూడదగినవండి. ఇంకా చాలా ఉన్నాయి కానీ వీడియోలు తీయడం కుదరట్లేదు. కొన్ని తీసి మీకు చూపించగలుగుతున్నాను. ఇది ఒకరోజు మాకు ఫస్ట్ రోజు అండి ఇదంతా జరిగింది. చూడండి అందరం ఇలా దీపాలు పెట్టేసుకొని చిట్ట చివరగా మీకు అంతా చుట్టూరాను అన్ని అమ్మవార్లు ఉన్నాయి, సప్త మాతృకలు ఉన్నారు. అందరినీ దర్శించుకున్నాము. నేను ఇందాక ఒకటి చెప్పాను కదండి మీకు. ఈరోజు మేము పొద్దున బయలుదేరామంటండి. పొద్దున్న నుంచే చూస్తే ప్రయాగరాజు త్రివేణి సంగమ స్నానానికి ఉదయం బయలుదేరాము. మధ్యాహ్నం బడే హనుమాన్ని దర్శించుకున్నాము. సాయంత్రం మాధవేశ్వరిని దర్శించుకొని అయిపోయింది. చూడండి చుట్టూరను సప్తమాతృకలు ఉన్నారు, అమ్మవార్లు ఉన్నారు. అమ్మవార్లను కూడా దర్శనం చేసుకున్నామండి. చూడండి నేను అదే చెప్తున్నానండి, ట్రిప్పులకు వెళ్ళినప్పుడు మన వస్తువులు మనము చాలా జాగ్రత్తగానండి. గోల్డ్ కానీ ఏది కానీ ఎంత వీలు తీసుకెళ్ళకపోతేనే చాలా మంచిది. మనం హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం ఏదైనా సరే. చాలా కాశీలో మాత్రం చాలా ఇదిగా ఉంటారండి జనాలు. అందుకనేసి మన వస్తువుల్ని మనం జాగ్రత్త పెట్టుకుంటూ మనము అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని హ్యాపీగా, మాకైతే చూడండి అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని అందరం సంతోషంగా మళ్ళీ బయటకు వస్తున్నాము. ఇక్కడ బయటకు వస్తే చూడండి పరమశివుడు అమ్మవారిని ఎత్తుకొని ఇలా పట్టుకున్నాడు. అమ్మవారిది అక్కడ పడిపోతూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. చూడండి ఇలా పాదాల దగ్గర చెయ్యి వేలు పడిపోతుంది. అందుకే ఇది ఒక శక్తిపీఠం. ఇది కూడా మనకు మాధవేశ్వరి అలోపీదేవి శక్తిపీఠము. ఇది మాకు 31వ రోజు చక్కగాను గడిచిపోయింది, అయిపోయింది. 31 అయిపోయింది కదా, 2 రోజులు ప్రయాణం పట్టింది కదా. ఇప్పుడు మేము 1వ తారీఖు నాడు ఇలా కంప్లీట్ చేసుకున్నామండి అన్ని దర్శనాలను. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి మేము రెస్ట్ తీసుకొని ఇప్పుడు మాకు మధ్యరాత్రి అయింది. రేపు మనము ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇది పెద్ద వీడియోలు అవుతున్నాయి కాబట్టి అన్నీ కొంచెం చిన్న వీడియోలుగా చేస్తూ మీకు చూపించగలుగుతాను. నాకు ఎంత వీలుందో అంతవరకు మీ కాశీ యాత్రని మీకు చూపిస్తాను. లోకాం సమస్తాం సుఖినో భవంతు.